ఇవాల్టి మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చి గులాబ్ జామున్. ఈజీ అండ్ సింపుల్గా గులాబ్ జామున్ని ఎలా తయారు చేయొచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. సో ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ వేసుకుందాం. ఇప్పుడు ఈ గులాబ్ జామున్ మిక్స్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా అంటే మెత్తగా కాకుండా మీడియంగా పిండిని కలుపుకోవాలి. అప్పుడే మనకు గులాబ్ జామున్ చాలా స్మూత్గా వస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనము ఒకేసారి ఎక్కువ వాటర్ కాకుండా చాలా కొద్దిగా యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే. అనేది ప్రిపేర్ అయింది. ఇప్పుడు దాని మీద కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుందాం. బ్యాటర్ అనేది చాలా స్మూత్గా ఇలా కలుపుకోవాలి. చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు. సో పిండి మనం కరెక్ట్గా కలిపామా లేదా అని తెలియాలి అంటే కొద్దిగా పిండిని తీసుకొని ఓపెన్ చేసి చూడండి. పొరలుగా ఉండాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. అప్పుడే మనకు గులాబ్ జామున్ అనేది చాలా స్మూత్ అండ్ ఫ్లఫీగా కూడా వస్తుంది అన్నమాట. జ్యూసీగా ఉంటుంది షుగర్ సిరప్లో వేసినాక. సో ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న గులాబ్ జామున్ పిండిని ఒక 10 to 15 minutes అలానే నాననిద్దాం. ఆ లోపల మనం షుగర్ సిరప్ తయారు చేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద ఒక గిన్నె పెట్టుకుందాం. సో మనం తీసుకున్న క్వాంటిటీకి నేను 1.5 cup షుగర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఈ 1.5 cup షుగర్కి నేను 1 cup వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని షుగర్ని బాగా కరిగించుకోవాలి. మనకేం పాకమేం తయారవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ జిగురుగా అయితే చాలు షుగర్ వాటర్.
2 లేదా 3 దంచిన యాలకలు, ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం వేస్తున్నాను. దీంతోపాటు ఒక 2 డ్రాప్లు లెమన్ జ్యూస్ కూడా పిండుకుందాం. సో ఈ పాకంని ఆపేసి మనము బాగా చల్లార్చుకుందాం. సో 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మనం బ్యాటర్ని బాగా కలుపుకుందాం. మరీ గట్టిగా ప్రెస్ చేయకండి. సో ఇప్పుడు కొద్దిగా తీసుకొని బ్యాటర్ని మనము చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా చేసుకుందాము. అంటే మనకి గులాబ్ జామున్ ఏ సైజులో కావాలనుకుంటామో అంత పిండి తీసుకోండి. సో 2 చేతి వేళ్ళ మధ్య ప్రెషర్ అప్లై చేస్తూ బాల్ లాగా చేసుకోవాలి మనం. ఇలా ఎలాంటి ఎయిర్ గ్యాప్స్ లేకుండా, ఎలాంటి గ్యాప్స్ పగుళ్ళు లేకుండా చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి. బ్యాటర్ని మొత్తం మనం ఇలా చిన్న చిన్న బాల్స్గా మనకు కావాల్సిన సైజులో ఇలా బాల్స్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేడి చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక అన్ని బాల్స్ ఒకేసారి వేసేయకుండా కొన్ని కొన్నిగా వేస్తూ బాగా మంచిగా లోపల దాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ ఎక్కితే
వేస్తే చాలు, మరీ ఎక్కువ హీట్ ఉంటే త్వరగా బాల్స్ అనేవి, గులాబ్ జామున్ బాల్స్ అనేవి మాడిపోతాయి. సో మనం ఒక్కొక్కటిగా ఈ బాల్స్ని వేసుకుందాం. ఈ బాల్స్ వేసుకున్నాక ఒక 2 to 3 సెకండ్స్ లేదా ఒక 10 సెకండ్స్ దీన్ని కదల్చొద్దు, అవే పైకి వస్తాయి అన్నమాట. ఇలా అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని కొన్నిగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉంటే ఈ బాల్స్ అన్ని త్వరగా కలర్ వచ్చేస్తాయి, కాకపోతే లోపలంతా పిండి పచ్చి పచ్చిగా అలానే ఉండిపోతుంది. సో ఆయిల్ ఎప్పుడు మీడియం హీట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టూలో మనం ఈ బాల్స్ని బాగా వేయించుకోవాలి. చూడండి, మనకు బాల్స్ అనేది ఎక్కడా పగుళ్ళే లేవు. ఇలా అన్నీ ఈవెన్గా వేగిన తర్వాత వెమ్మటనే షుగర్ సిరప్లోకి వేయకుండా ఫస్ట్ దీన్ని పక్కన తీసుకోవాలి. కాస్త వేడి అనేది చల్లారిన తర్వాత ఈ బాల్స్ అన్నిటిని షుగర్ సిరప్లో వేసుకోవాలి. సో ఇలానే మిగిలిన బాల్స్ అన్నిటినీ కూడా మనము డీప్ ఫ్రై చేసుకుందాం. అయిన తర్వాత ఈ బాల్స్ అన్నిటిని మనం షుగర్ సిరప్లోకి వేసుకుందాం. ఎంతో రుచికరమైన గులాబ్ జామున్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఒక 20 minutes మనం ఆగితే చాలా ఎమ్మీ టేస్టీ అండ్ ఫ్లఫీగా ఉన్న గులాబ్ జామున్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.